ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయింది, మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఒక 3-4 సంవత్సరాలు అయిన తర్వాత ఎప్పుడైనా మీరు మీ ఊరు వెళ్ళినప్పుడు మీ ఊర్లో వాళ్ళు అడుగుతారన్నమాట, బాబు నువ్వు వెళ్ళి 4 సంవత్సరాలు అవుతుంది కదా ఇంకా జాబ్ రాలేదా అని అడుగుతుంటారు. లేదా మీ చుట్టాలు అడుగుతుంటారు, 4 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నావా ఇంకా జాబ్ రాలేదని చెప్పని. ఎప్పుడైతే మిమ్మల్ని వేరే వాళ్ళు అడగటం మొదలు పెడతారో అప్పుడు మీకు ఏంటి నన్ను అందరూ అడుగుతున్నారు, అసలు నేను ఏ సిచ్యువేషన్ ఉన్నాను, అప్పుడు మీకు ఏమవుతుందంటే ఫైర్ స్టార్ట్ అవుతుంది అనమాట. నేను ఎలాగైనా జాబ్ కొట్టాలి, అందరి ముందు అవమానపడుతున్నా నేను అని చెప్పి అప్పుడు మొదలు పెడతారు. అండ్ ఇంకా నేను చెప్పాలంటే కొంతమంది వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ అడుగుతానని చెప్పి వాళ్ళ ఊర్లు కూడా వెళ్ళడం మానేస్తారు. అవునా, ఇలా చాలా మంది స్టూడెంట్స్ ఫేస్ చేస్తుంటారు. అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నుంచి ఒక ప్రాపర్ ప్లాన్ పెట్టుకోండి. గట్టిగా నిజం చెప్పాలంటే కరెక్ట్గా చదవాలంటే ఒక 1 year 6 monthsలోనే జాబ్ వచ్చుద్ది. కానీ చాలామంది ఏంటంటే ఒక ఫోకస్డ్ స్టడీ చేయరనమాట. అంటే ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకోరు, ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఉండదు, ఒక ప్రాపర్ ఐడియా ఉండదు, ఏముండవు, ఏదో ఊరినే ప్రిపేర్ అవుతూ ఉంటారన్నమాట. అలా కాదు, మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మీకు కంప్లీట్ కాన్సన్ట్రేషన్, మీరు ఒక 1 year పాటు 6 months పాటు ఇంకా దాన్నే ఫోకస్ చేయాలి. మీకు వేరే ప్రపంచం అవసరం లేదు. టీవీలు చూడడమో లేకపోతే సినిమాలకు వెళ్ళడం ఇవన్నీ తర్వాత సంగతి, ఎందుకంటే సెకండరీ. ఒక్కసారి మీరు జాబ్ కొట్టండి, జాబ్ కొట్టితే మీరు హ్యాపీ ఎంజాయ్ చేయండి, మిమ్మల్ని ఎవరు ఏమనరు. కానీ ఈ జాబ్ కొట్టాల్సిన రోజులు మీరు ఫోకస్డ్ స్టడీ అనమాట. అండ్ మీ గోల్ ఏదైతే ఉందో మీ ఎగ్జామినేషన్ టార్గెట్ చేయండి. దాన్ని టార్గెట్ చేసుకుని ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయాలి, మాక్ ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉండాలి, కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ ఉండాలి, ఆలోచన విధానాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే మనకి కాంపిటీషన్ బయట చాలా హ్యూజ్ కాంపిటీషన్ అనమాట. ఈ కాంపిటీషన్లో మీరు జాబ్ కొట్టాలి అంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే పక్కన వాళ్ళకన్నా యూనిక్గా ఆలోచించాలి. యూనిక్గా ఎప్పుడు ఆలోచిస్తారు, మీరంటూ మీకు డిఫరెంట్ అని మీరు ప్రూవ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు కష్టపడాలి. కష్టపడితేనే డిఫరెంట్ ప్రూవ్ చేస్తారు. ఒకవేళ మీరు కష్టపడలేదు అనుకోండి, మీరు డిఫరెంట్ అని ప్రూవ్ చేయరు ఎప్పటికీ. అవునా?